అందరికీ నమస్కారం అండి. ఇది మన డబ్ల్యూపీఎస్లో సెకండ్ పార్ట్. ఇప్పుడు మనము లాస్ట్ టైం మనం ఒక టేబుల్ క్రియేట్ చేయడం వరకు నేర్చుకున్నాము. సేమ్ అదే దాంట్లో ఏ విధంగా డేటా ఎంటర్ చేయడంలో మనకి షార్ట్ కట్స్ ఏముంటాయన్నది ఈరోజు చూద్దాము. ఓకే, సేమ్ మొన్న ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనకి డబ్ల్యూపీఎస్ ఆఫీస్లో మనం ఓపెన్ చేసుకున్న ఫైల్ ఆల్రెడీ కనుక ఆ తర్వాత మనం ఎటువంటి ఆపరేషన్స్ చేయకపోయింటే కనుక మనకి కనబడుతుంది రీసెంట్స్లో. ఇది రీసెంట్ అంటే ఈ రీసెంట్స్లో మనకి స్టార్టింగ్ ఫైలే విఓఎస్ ఫార్మర్ డేటా. మనం అదే ఫైల్తో సేవ్ చేసుకున్నాం కాబట్టి అది ఇప్పుడు మనకి సేమ్ అలాగే ఉంది. దాన్ని నేను ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకుని మనం ఫైల్ ఇట్లా ఓకే, మనకి ఎవరి దగ్గర నుంచి అయినా వాట్సాప్ నుంచి వచ్చింది అనుకుందాము. ఆ వాట్సాప్ నుంచి వచ్చినా కూడా ఓకే, వాట్సాప్ ఫైల్ త్రూ డబ్ల్యూపీఎస్ ఓపెన్ చేసుకుంటాము. ఓపెన్ చేసుకున్న తర్వాత డేటా ఎంటర్ చేసుకోవాలి కదా. డేటా ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఎడిట్ కొడితేనే మనకి ఇది ఎడిట్ ఆప్షన్స్ కింద కనబడుతుంది. ఇందులో మనకి రఫ్గా మనం చూడాల్సినవి ఏంటంటే అండి, ఇది టూల్స్, ఇది కీబోర్డ్ వస్తుంది మనకి, మనం ప్రెస్సింగ్ కీబోర్డ్. నెక్స్ట్ ఇది బోల్డ్ అంటే అక్షరాలను ముద్దగా పెద్దగా చేసుకోవడము, ఫాంట్కి అండర్లైన్ ఇవ్వడము, ఫాంట్కి కలర్స్ నింపడము. ఇందులో మనకి షార్ట్ కట్ మనం నేర్చుకున్నాం కదా, మెర్జ్ డేటా ఒకటి, ర్యాప్ టెక్స్ట్ ఒకటి. ఇవి మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. ఇప్పుడు దానికి మనం కొంచెం అడ్వాన్స్గా వెళ్దాము. ఇప్పుడు నేను ఒక మండలం డేటా అనుకుని ముందుకు వెళ్తాను, ఒక వివో డేటా అనుకుని ముందుకు వెళ్తున్నాను. మండలం పేరు మాది ఇక్కడ అరకు వ్యాలీ అనుకుందాం. అరకు వ్యాలీ మండల్. ప్రతిసారి కూడా మనము ప్రతి లైన్లో కూడా మనము అరకు వ్యాలీ మండల్ అని టైప్ చేసుకోవాలి. ప్రతిసారి మనం అరకు వ్యాలీ అని టైప్ చేసుకోవాలి. అక్కడ లేకుండా మనం మొన్న చెప్పాం కదా, షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ గ్రీన్ కలర్ డాట్స్ కనబడుతున్నాయి కదా, ఇది ఒకటి. అవి మనము ఆ గ్రీన్ కలర్ డాట్స్ని మనము కార్నర్స్లో ఉన్న గ్రీన్ కలర్ డాట్స్ని ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ వస్తుంది కాపీ, కట్, పేస్ట్, డిలీట్, వెబ్ ఇన్సర్చ్, ట్రాన్స్లేట్, క్లియర్, ఫిల్, షేర్. దీంట్లో మనం ఏంటంటే ఫిల్ కొడతాము. అదే ఆప్షన్ అంటే ఫిల్ చేయడమే కదా, మిగతా అన్నీ కూడా ఫిల్ చేయడమే కాబట్టి మనం ఫిల్ని ప్రెస్ చేసుకుంటాం. ఫిల్ని ప్రెస్ చేస్తే చెప్పాను కదా, 4 వైపులా యారోస్ మార్క్స్ కనబడతాయి. మనకి ఏ పక్కకు కావాలంటే ఆ పక్కకి మనము ఫిల్ చేస్తుంది అది. ఇన్ కేస్ మనకి ఇలా కావాలనుకుంటే పక్కకి ఫిల్ వస్తుంది. మనకు అలా కాదు కదా కావాల్సింది, మనకి కావాల్సింది అట్లా కాదు. మనకు కావాల్సింది ఎలాగా, ఫిల్ అనేది మనకి కిందకి కదా కావాలి. మనకి కింద డైరెక్షన్లోకి మొత్తం మండలం, అక్కడ ఉన్న మండలం మొత్తం ఈ 38 మెంబర్స్కి కూడా మండలము అరకు వ్యాలీ మండలే అనుకుందాం. ఓకేనండి. అంటే నేను అనుకునే వివో ఏంటంటే అరకు వ్యాలీ మండలంలోనే ఉంది. యూనిట్ వచ్చినది పెదలబూడు అనుకుంటా. పెదలబూడు యూనిట్ అనుకుంటా. అట్లా మొత్తం సేమ్ ఇది కూడా అంతేనండి. ఫిల్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కాపీ పెట్టుకొని ఇక్కడ నుంచి ఎక్కడ వరకు నింపాలి అనేది దానికి చెప్పాలి. నింపిన తర్వాత పేస్ట్ కొడతాము. కాపీ పేస్ట్ కూడా సేమ్ పనిచేస్తుంది, ఫిల్ అనేది కూడా పనిచేస్తుంది. ఓకేనండి. మనం 2 ఫంక్షన్స్ నేర్చుకున్నాము, ఒకటి ఫిల్ ఆప్షన్, ఒకటి కాపీ పేస్ట్. ఆర్బీకే ఏంటంటే అండి, ఇది అరకు వ్యాలీ 1. అరకు వ్యాలీ 1 ఆర్బీకే. దాన్ని కూడా మనము మళ్ళీ సేమ్ అదే చేస్తున్నాను నేను. కాపీ చేసుకోవచ్చు, దాన్ని పేస్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మనము ఫిల్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఫిల్ మనకి ఇక్కడ రిపీట్ అయిపోయింది కదా 1 2 3 4 5 అని, అది మనకి అట్లా రాకూడదు కదా. మనకి రావాల్సింది ఏంటండి, ఫిల్ ఆప్షన్. చూడండి మళ్ళీ ఇంకొకసారి,
ఫిల్ కొట్టిన వెంటనే అది 1 2 3 4 కింద మారితే అది మనకి కాపీ సెల్స్ అని ఒకటి చూపిస్తుంది కదా పైన, అది మనం ప్రెస్ చేయాలి. కాపీ సెల్స్ అంటే ఉన్నదాన్ని కాపీ చేస్తుంది. ఓకేనండి. ఇక్కడ మనకి ఇది అండో ఆప్షన్, రీడో ఆప్షన్. ఈ ఆప్షన్స్ కూడా చూడండి, ఏదైనా ఒక స్టెప్ బ్యాక్వర్డ్ వెళ్ళాలి 2 స్టెప్స్, లేదు మళ్ళీ ఫస్ట్ స్టెప్కి వచ్చేయాలి. అట్లా మనకి ఇవి అండు, రీడు. యారో మార్క్స్ చూసారు కదా ఇక్కడ, ఇవి యారో మార్క్స్. ఈ యారో మార్క్స్ అనేవి మనకి అండు, రీడు ఆప్షన్స్ అనమాట అండి. ఇది అండు, ఇది రీడు. చేసిన పని మళ్ళీ చేస్తే రీడు. అండు అంటే చేసిన పని వెనక్కి వెళ్ళడం, అండు మనం చేసిన దాన్ని వద్దు అని చెప్పడం అని. ఓకే అండి. నాకు అక్కడ వివో పేరు కూడా అది పెదలబుడు వివోనే, పెదలబుడు వివోనే. అట్లా మీకున్న వివో మీరు నింపుకుంటారు. నేను ఇది కూడా ఫిల్ యూజ్ చేస్తున్నాను. పెదలబుడు వివో. ఓకే. సంఘం పేరు మాత్రం మనకి రకరకాలుగా ఉంటుంది. మోదమాంబ శ్రీ మోదమాంబ ట్యాబ్ కొడుతున్నాను. తర్వాత ఫార్మర్ నేమ్ శ్రీరామ్ కుమార్, కానీ ఇక్కడ మనం సంఘాల ద్వారా అంటున్నాం కదా, సంఘాల్లో మనకి మగవాళ్ళు ఉండరు కదా, ఉండరు కాబట్టి మనకి అది కాదు. కే శాంతి. హస్బెండ్ నేమ్ వచ్చి శ్రీరామ్. వీళ్ళకి టోటల్ ఎక్స్టెంట్ ఇక్కడ నేను అనుకున్న ప్లాన్ ప్రకారంగా ఏంటంటే, మామూలుగా వాళ్ళ ఆ రైతు యొక్క టోటల్ ఎక్స్టెంట్ ఎంత అన్నది మనం క్యాప్చర్ చేస్తున్నాం. 2 acres 2.00 పెట్టాలండి, 00 కాదు. అంటే 00 పెట్టాలి. మనకి ఓ అని కూడా చాలామంది ప్రెస్ చేసేస్తున్నారు ఇట్లా, అది వ్యాలిడ్ కాదు. ఓ కాదు, 00 పాయింట్ తర్వాత 2 సున్నాలు పెడితేనే వ్యాలిడ్ అనమాట అండి. ఆ తర్వాత దీంట్లో అనుకుందాము, నేను న్యాచురల్ ఫార్మింగ్ అనేది 1.5 ఎకరా చేస్తున్నాను. 1.5 అంటే 1.50 అని, 1.5 ఎకరాకి. చాలామంది ఏం చేస్తున్నారు, ఫాస్ట్ టైపింగ్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, 150 అని ఇస్తున్నారు, లేదంటే 1.50 అంటున్నారు. ఇట్లా కాకుండా మనకి అది పాయింట్ ఎక్కడ పెట్టాలనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 1.50 1.50 1.5 2 ఎకరాలు 1.5 ల్యాండ్. దీంట్లో మనము పిఎండిఎస్ చేసామా లేదా అనేది అడిగాము. హీ ఆర్ షీ డూయింగ్ పిఎండిఎస్, ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్ నోలో ఆప్షన్స్ అడిగాము కాబట్టి ఆ క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ రావాలి. ఎస్ అయితే ఎస్ ట్యాబ్, ఒకవేళ ఎస్ అయితే ఎకర్స్ ఇమ్మన్నారు. ఒకవేళ నాది ఇక్కడ ఆప్షన్ నో అనుకోండి, ఆప్షన్ నో అనుకుంటే మనం ఏమి ఇవ్వాలి, ఇక్కడ ఎకర్స్ అనేది 0 పెట్టాలి. అర్థమవుతుందా? నో అనేదానికి మనం ఖాళీ విడిచిపెట్టకూడదు. అంటే ఆ ఆప్షన్ చదివామా లేదా అన్నది కూడా మనం చెప్పాలి కదా. అది మనం ఖాళీ విడిచిపెట్టామంటే దాని అర్థం ఏంటి, అది మనం చూడలేదనుకుంటారు. మనం డేటా ఇస్తున్నామంటే పూర్తిగా రావాలి. సో మనం అక్కడ ఏదో ఒక ఆప్షన్ తోటి మనం చదివాం కాబట్టి దానికి ఆన్సర్ మనం 0 అని అయితే 0 పెట్టాలి. ఓకే, నేను ఎస్తో ముందుకు వెళ్తాను. ఎస్ అని చెప్పేసి నేను ఏమంటున్నాను, 1 ఎకరాలో నేను పిఎండిఎస్ చేశాను అని చెప్పేసి అంటున్నాను. ఓకే, హీ ఆర్ డూయింగ్ ఎస్టిఎస్ కూడా చేశారా లేకపోతే చేస్తారు అని అడుగుతున్నాము. నేను ఎస్టిఎస్ కూడా వెళ్తాను, అంటే ఈ సంవత్సరం మొత్తం ఎస్టిఎస్ కూడా వెళ్తాను. ఎస్టిఎస్లో కూడా చేశాను. ఎంత పెడతాను దానికి మొత్తం, అంటే నేను చేసిందే కాబట్టి నేను మొత్తం 1.5 మొత్తం కూడా నేను ఎస్టిఎస్లో పెట్టుకున్నాను. 1.5 మొత్తం కూడా ఎస్టిఎస్లో పెట్టానంటే అది ఏమవుతుంది, నాకున్నది మొత్తం ఎంత ల్యాండ్ 2 acres, కానీ నేను 1.5 ఎకరా మాత్రమే చేస్తున్నాను. సో నేను ఎస్టిఎస్ మాత్రమే అవుతాను, ఎస్టిఎస్ హోల్ అవ్వను కదా. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎస్టిఎస్ హోల్ అనేది నో అవుతుంది. నో అయితే ఏం చెప్పాము, మనము 0 పెట్టాలి అన్నాము. ఎందుకంటే ఎస్ అయితే మాత్రమే వాళ్ళు ఆన్సర్ అడిగారు ఎన్ని ఎకరాలు అన్నది. మనం నో పెట్టాము కాబట్టి అక్కడ ఏంటి
0 అనుకుంటాము ట్యాబ్. అంతే. ఇవన్నీ కూడా మనకి ఒక కార్నర్కో లెఫ్ట్ సైడ్కో రైట్ సైడ్కో ఉన్నాయి. లేదు నాకు అన్ని సెంటర్కి రావాలి అనుకుంటే కనుక నెంబర్స్ నుంచి మనము సెలెక్ట్ చేసుకుంటాము. నెంబర్స్ నుంచి కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని మొత్తం ఆ టేబుల్ అంతా కూడా సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకుని దీనికి ఏంటంటే మనము ఇలా సెలెక్ట్ చేసుకున్న దానికి ఆ సెలెక్ట్ చేసుకున్న ఏరియాలో ఉండే మొత్తం వాల్యూస్ అన్నీ కూడా సెంటర్కి అవ్వాలి. సెంటర్కి అంటే టెక్స్ట్ అలైన్మెంట్ అనేది నాకు సెంటర్కి రావాలి. అది ఎట్లా అంటే చూడండి, మొన్న మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. టెక్స్ట్లోకి టూల్స్లోకి వెళ్ళి హోమ్లో మనకి అలైన్ టెక్స్ట్ ఉంది. అలైన్ టెక్స్ట్లో మనము ఈ సెంటర్ ఆప్షన్ ప్రెస్ చేస్తే అన్నీ కూడా చూసారు కదా పైన సెంటర్కి వచ్చేసాయి. మనము లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్కి ఉంటాయి, సెంటర్ కంటే సెంటర్, రైట్ సైడ్ కంటే రైట్, అట్లా వస్తుంది. మనకి ఇది సెంటర్కి కావాలి కాబట్టి నేను సెంటర్కి పెట్టుకున్నాను. అన్ని వాల్యూస్ కాబట్టి మిగతా పేర్లు అవన్నీ కూడా నాకు రైట్ సైడ్కి ఉంటాయి. అట్లా మొత్తం ఇది డేటా. ఈ విధంగా నేను మొత్తం డేటాని నేను ఫిల్ చేసుకుంటాను. అదే సంఘానికి సంబంధించి ఇంకొకరు కూడా ఉన్నారనుకుందాం. శ్రీ మోదమాంబ. స్పెల్లింగ్స్ మారకూడదండి. స్పెల్లింగ్స్ మారితే కనుక మళ్ళీ అది వేరే సంఘం కింద అయిపోతుంది. మనకి ఒకవేళ అది టైప్ చేసుకోవడం కష్టంగా ఉంది అనుకుంటే కనుక చెప్పాం కదా, కాపీ కిందన పెట్టుకొని పేస్ట్, అంతే. స్పెల్లింగ్ మారకుండా ఉంటుంది, మన డేటా అనేది యాక్యురేట్గా ఉంటుంది. ఓకేనండి. సో మనం అది కంపల్సరీగా పాటించాలి. ఓకే, నెక్స్ట్ సభ్యురాలి పేరు సావిత్రి. విశ్వనాథన్. సేమ్ ఎకర్స్ ఉంది. ఈయన మొత్తం టోటల్ జెడ్బిన్ఎఫ్ చేస్తున్నారు అనుకుందాం. చూడండి, టోటల్ జెడ్బిన్ఎఫ్, మిస్టేక్స్ అనేవి రాకూడదు, చూసుకోవాలి మనం ఎంటర్ చేసిన డేటాని. పిఎండిఎస్ చేస్తున్నారంటే ఎస్ అంటాము. ల్యాండ్ ఎంత చేస్తున్నారంటే 1.5 ఎకర్ చేస్తున్నారు. ఎస్ అంటే ఎస్ అంటాము. ఎంత చేస్తున్నారంటే 2 acres చేస్తున్నారు. ఆయనకున్నది ఎంత 2 acres, చేసింది ఎంత 2 acres. సో మనకి ఎస్ హోల్లోకి వస్తారు కాబట్టి మళ్ళీ ఎస్ అని పెడతాము, ట్యాప్ పెట్టి ఎక్స్టెంట్లో 2 acres కొడతాము. ఇట్లా ఇది టోటల్ ఎక్స్టెంట్కి. ఈ విధంగా మనకు మొత్తం వచ్చిన తర్వాత ఇట్లా మనం ఫార్మర్స్ డేటా అంతా నింపుకుంటాము. అది నేను రఫ్గా మీకు మొత్తం ఒక రఫ్ డేటాతో నింపుతాను. నింపి దాంట్లో మనము ఫిల్టర్ ఆప్షన్స్ ఏ విధంగా చూసుకోవాలన్నది చూద్దాము. ఓకేనండి, ఫిల్టర్ ఆప్షన్స్కి వెళ్దాము. నేను ఈ డేటా నింపిన తర్వాత మీకు ప్రజెంట్ చేస్తాను. ఓకే అండి, ఇప్పుడు నేను మొత్తం డేటా అంతా ఫిల్ చేసుకున్నాను. రఫ్ డేటా కావచ్చు, ఏదైనా సరే ఒక రఫ్ డేటా క్రియేట్ చేశాను. ఇప్పుడు దీన్ని మనము ఏ విధంగా దీనికి మనము ఫిల్టర్స్ పెట్టుకొని అసలు ఎవరు ఎంతమంది అంటే డేటా అనాలిసిస్ అనుకుందాం. అసలు ఎంతమంది పిఎండిఎస్ చేశారు, ఎస్ ఆర్ నో. ఎస్ అంటే చేసిన వాళ్ళు, నో అంటే చేయని వాళ్ళు అని. అదేవిధంగా ఎస్ రైతులు ఎంతమంది, మనకి రైతులు ఇంతమందిలోంచి మనము ఒక్కొక్కరిని వెతకాలంటే కూడా కష్టం అవుతుంది కదా. దానికి ఆల్టర్నేషనే మనకి ఫిల్టర్స్. మనం ఆ ఫిల్టర్స్ క్రియేట్ చేయడం చూద్దాము ఈరోజు. ఫిల్టర్స్ మనం ఏ లైన్కి క్రియేట్ చేసుకోవాలి అనేది ఫస్ట్ మనము చూసుకోవాలి. ఫిల్టర్స్ కంటే బిఫోర్ మనకి డేటా ఫ్రీజింగ్ ఆప్షన్ ఒకటి కూడా మనం చూద్దాము. ఇందులో మనకి సంఘం పేరు కనబడుతూ ఉండాలి, రైతు పేరు కనబడుతూ ఉండాలి, భర్త పేరు అవసరం లేదనుకుందాము. అక్కడికి మనము ఫ్రీజ్ చేసుకుంటాము. ఫ్రీజ్ ఆప్షన్ ఏ సంఘం నుంచి ఎంతమందిది, ఎంత విస్తీర్ణము ఏంటి అన్నది. లేదంటే యూనిట్ అనుకుందాం, యూనిట్ దగ్గర పెట్టుకుందాము. వద్దు, సంఘం దగ్గర పెట్టుకుందాము. భర్త పేరు దగ్గర పెడదాం. ఫ్రీజ్ అంటే మనకి ఈ లైన్స్ మాత్రమే కనబడతాయి. ఇక్కడ నుంచి మనకి ఇవన్నీ పైకి జరుగుతూ ఉంటాయి. ఫ్రీజ్ ఆప్షన్ అనమాట అండి. దీన్ని మనం ఫ్రీజ్ చేసుకుంటాం, టేబుల్ని ఫ్రీజ్ చేసుకుంటాము. ఎక్కడికి ఫ్రీజ్ చేసుకోవాలో అక్కడ మన కర్సర్ని పెట్టాలి. ఇప్పుడు నేను అక్కడికి ఫ్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మనకి రైతు పేరు కనబడుతుంది, పైన హస్బెండ్ నేమ్, ఫాదర్ నేమ్, ల్యాండ్, టోటల్ ఎక్స్టెంట్ అవి కనబడతాయి.
అవి అక్కడికి ఫ్రీజ్ అయిపోతాయి అనమాట అండి. చూడండి ఆ ఎఫెక్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. దానికి మనం ఏం చేయాలంటే టూల్స్లోనే ఉంటుంది. టూల్స్లో మనకి ఎప్పుడు కూడా ఓపెన్ అవ్వడం ఇలా హోమ్తో ఓపెన్ అవుతుంది. మనకి ఆ ఫ్రీజింగ్ ఆప్షన్ అనేది ఎక్కడ ఉంటుందంటే వ్యూ ఆప్షన్, ఈ వ్యూలో ఉంటుంది. వ్యూలో చూసారా ఇక్కడ ఫ్రీజ్ ప్యాన్స్ అని ఉంది, ఇక్కడ ఫ్రీజ్ ప్యాన్స్ అని ఉంది కదా. ఈ ఫ్రీజ్ ప్యాన్స్లో మనము ఫ్రీజ్ చేస్తాం. ఫ్రీజ్ ప్యాన్స్లో ఏమని ఉంది అక్కడ కరెంట్ సెల్ అంటే మనకి ఈ కర్సర్ ఎక్కడ ఉందో అక్కడికి ఫ్రీజ్ అయిపోతుంది. మనకు అది ఎక్కడికి కావాలి, అక్కడికి కావాలి, అక్కడ మనము పెట్టుకుంటాం కరెంట్ సెల్. ఓన్లీ టాప్ రో మాత్రమే ఫ్రీజ్ చేయాలంటే టాప్ రో పెడతాము, లేదు ఫస్ట్ కాలం మాత్రమే ఫ్రీజ్ చేయాలంటే ఫస్ట్ కాలము. కానీ నాకేంటంటే కరెంట్ సెల్ ఎక్కడైతే నాకు ఈ కరెంట్ సెల్ కర్సర్ ఉందో ఆ కర్సర్ దగ్గర నాకు ఫ్రీజ్ అయిపోవాలంటే ఆ పక్క చుట్టుపక్కలంతా ఫ్రీజ్ అవుతుంది కరెంట్ సెల్. చూడండి ఇప్పుడు పైకి ఫ్రీజ్ అవుతుంది, లెఫ్ట్కి ఫ్రీజ్ అవుతుంది. ఎక్కడికి ఫ్రీజ్ అయిపోయింది, ఈ కార్నర్, ఈ బేస్ అంతా కూడా మనకి ఫ్రీజ్ అయిపోయింది. ఈ పక్కన మనకి ఇంకా కనబడదు, అక్కడికి మనకి ఫ్రీజ్ అయిపోతుంది. అంటే యూనిట్ నేము, ఆర్బీకి నేము ఇవేవి మనకి కనబడవు. ఫార్మర్ నేమ్ దగ్గరికి ఫ్రీజ్ అయిపోతుంది. లేదు మనకి ఫ్రీజెస్ ఏమవుద్దు అనుకుంటే కనుక మనకి తీయడం కూడా తెలియాలి కదా. ఎట్లా మనము ఫ్రీజింగ్ ఆప్షన్ పెట్టుకున్నామో ఇది మనకు కన్వీనియంట్ అనమాట అండి. ఇప్పుడు పలానా సోమిలి చిన్నమ్మి అనే రైతు అసలు ఎంత ఎక్స్టెండ్ ఏంటి అన్నది మనకి ఈ అడుగున ఉన్న వాళ్ళకి పైన మొత్తం అట్లా మనకి డేటా కన్వీనియంట్గా మనకి మూవ్ అవుతూ ఉంటుంది, స్క్రీన్ మూవ్మెంట్. ఇప్పుడు దీన్ని అన్ఫ్రీజ్ చేద్దాం అనుకుందాము. సేమ్ మళ్ళీ టూల్స్లోకి వెళ్తాము. హోమ్లో ఒకవేళ డిఫాల్ట్గా ఉంటే కనుక వ్యూ ఆప్షన్లోకి వెళ్తాము. వ్యూ ఆప్షన్లో ఫ్రీజ్ ప్యాన్స్ని మనం ప్రెస్ చేస్తే మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా పాత డేటా మొత్తం కనబడుతుంది. ఓకేనండి, ఇది ఫ్రీజ్ ఆప్షన్స్. దీంతో పాటుగా మనం ఇప్పుడు ఫిల్టర్ కూడా సేమ్. మనం ఏ లైన్కి అయితే కావాలి ఫిల్టర్స్ అనేది అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆ లైన్ మొత్తం కావాలి కాబట్టి ఆ లైన్ అంతా ఈ విధంగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మాన్యువల్గా. లేదు అనుకుంటే కనుక ఈ కార్నర్లో మనకి ఈ కార్నర్లో మనకి 2 అనేది కనబడుతుంది కదా, ఆ 2నైనా ప్రెస్ చేసుకోవచ్చు. అట్లా 2ని ప్రెస్ చేసుకుంటే ఆ లైన్ అంతా కూడా మనకి ఫిల్టర్ ఆప్షన్స్ వస్తాయి. లేదనుకుంటే మాన్యువల్గా మనకి ఇక్కడ పెట్టుకుని ఫిల్టర్ ఆప్షన్ కావాలి కాబట్టి ఆ లైన్ మొత్తం మనకి ఫిల్టర్ ఆప్షన్స్ కనబడతాయి. ఇది కూడా మనకి దేంట్లో ఉంటుంది, వ్యూ ఆప్షన్లోనే ఉంటుంది. వ్యూ ఆప్షన్లోనే చూసారు కదా, ఇక్కడ ఫిల్టర్ అని చూసాను కదా. ఈ ఫిల్టర్ అనేది మనకి గల్లా మాదిరి ఉంటుంది, అదే ఫిల్టర్ అంటాము. దాన్ని ఆన్ చేస్తే దాని పైన వచ్చింది. కానీ మనకు అక్కడ కాదు కదా కావాల్సింది. మనకి ఫిల్టర్ ఆప్షన్స్ ఎక్కడ కావాలో ఆ లైన్ సెలెక్ట్ చేసుకుంటాము. టూల్స్, ఫిల్టర్, మనకి వాటికి మాత్రమే ఫిల్టర్స్ పడతాయి. అప్పుడు ఓకే, టూల్స్, ఫిల్టర్ ఆప్షన్. అట్లా ఫిల్టర్ ఆప్షన్ రాగానే ఇది మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే చూడండి, ఇప్పుడు ఓన్లీ నాకు పిఎండిఎస్ వేసిన వాళ్ళ లిస్ట్ మాత్రమే కావాలి. అంటే నాకున్న ఈ మొత్తం వివో డేటాలో ఓన్లీ పిఎండిఎస్ వేసిన రైతుల డేటాని నాకు కావాలి అనుకుంటాను. అప్పుడు ఏం చేస్తాను, హీ ఆర్ షీ డూయింగ్ పిఎండిఎస్ ఎస్ ఆర్ నో, అంటే పిఎండిఎస్ వేసిన వాళ్ళు లేకపోతే లేని వాళ్ళు. ఇక్కడ మనకి మొబైల్లో ఈ ఆప్షన్ ఉంటుంది, ఎస్ ఎంతమంది, నో ఎంతమంది అన్నది ఇక్కడ మనకి నెంబర్ కూడా కనబడుతుంది. కానీ మామూలుగా అయితే ల్యాప్టాప్స్లో అయితే మనకి కింద డౌన్లో అది ఒక డేటా కింద ఇస్తుంది. కానీ మనకి మొబైల్లో మాత్రం ఈ ఆప్షన్ ఉంటుంది, నో ఎంతమంది, ఎస్ ఎంతమంది అనేది. ఓకే, ఇప్పుడు మనకి వేసిన వాళ్ళకి అది కావాలి అనుకుంటాను పేర్లతో సహా. ఎస్ని క్లిక్ చేస్తే ఆ 23 రికార్డ్స్ అనేది మనకి కనబడుతుంది. ఓన్లీ 23 రికార్డ్స్ వేసిన వాళ్ళ డేటా మాత్రమే. ఈ పేర్లన్నీ కూడా మనకి వేసిన వాళ్ళు. శ్రీ మోదబంబ సంఘం నుంచి కె శాంతి శ్రీరామ్ వేశారు, శ్రీ మోదబంబ నుంచి కె సావిత్రి వేశారు, శ్రీ వెంకటేశ్వర నుంచి సోమిలి అప్పలమ్మ వేసింది. అట్లా మనకి వేసిన వాళ్ళ లిస్ట్. దీంట్లో మనకి వెయ్యని వాళ్ళ లిస్ట్ చూద్దాం. అంటే డేటాలో మనకి రైట్ జరిగిందా, రాంగ్ జరిగిందా. మనం ఏమంటున్నాము, వెయ్యలేదు అంటే ఏముండాలి, 0 ఉండాలి కదా. కానీ చాలామంది డేటా ఎంట్రీస్ కూడా రాంగ్ అవుతాయి. ఆ రాంగ్ ఎంట్రీస్ కూడా మనము అబ్జర్వ్ చేద్దాము. ఇక్కడ మీరు చూస్తే వేసిన వాళ్ళలో చూడండి, ఇక్కడ 220 ఎకర్స్ అని పడింది.
అంటే ఒక మనిషికి 220 ఎకర్స్ ఉంటుందా? ఉండదు కదా. అంటే అది డేటా ఎంట్రీ రాంగ్ అనమాట. అతనికి ఉన్నది మొత్తం ఎంత? 2.20. ఒక పాయింట్ పోవడం వల్ల మనకి అది 220 కింద మారిపోయింది. 2.20. ఇది మనకి గ్రౌండ్ లెవెల్లోనే స్ట్రీమింగ్ అవ్వాలా. ఇది మనకి గ్రౌండ్ లెవెల్లోనే స్ట్రీమింగ్ అవ్వాలా. అట్లా కాకుండా మనము ఏ యూనిట్ లెవెల్కి వచ్చేసరికి మొత్తం అన్ని వ్యూవుల డేటా కలుస్తుంది, యూనిట్స్ నుంచి డివిజన్స్కి వెళ్ళేసరికి మొత్తం అన్ని యూనిట్ల డేటా కలుస్తుంది. అట్లా మొత్తం డేటా సైజ్ పెద్దదవుతుంది. ఈ ఫిల్టరింగ్ అనేది చేయడం కానీ తప్పు డేటాను తీయడం కానీ అన్నీ కష్టమవుతుంది. కానీ అదే వివో లెవెల్లో ఒక ఐసీఆర్పి ఈ ఫిల్టరింగ్ ఆప్షన్ నేర్చుకుని తను ఇచ్చిన డేటా యాక్యురసీ అంటే సరైన డేటా ఇస్తే కనుక తప్పులు లేకుండా ఆ ఐసీఆర్పికి బెనిఫిటే, మంచి గ్రేడింగ్ వస్తుంది. అదే మాదిరి పైన ఉన్న వాడికి కూడా డేటా అనేది ఈజీ అవుతుంది. అట్లా మనకి ప్రతిదీ కూడా మనము గ్రౌండ్ లెవెల్లోనే చెక్ చేసుకునేటట్టుగా ఉండాలి. మనం ఇచ్చిన డేటా ఎంతవరకు రైట్గా ఉంది, ఎంతవరకు రాంగ్గా ఉంది అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి నోకి కదా చూడాలి. నోకి అసలు ఇంకెన్ని తప్పులు జరిగాయి చూద్దాం. నో అంటే 0 ఉండాలి ల్యాండ్. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇక్కడ మొత్తం అన్నీ కూడా జీరోస్ ఉన్నాయి. ఓకే, మొత్తం అన్నీ కూడా మనకి జీరోస్ కనబడుతున్నాయి. దానికి మనకి తప్పు లేదు. ఓకే, సేమ్ అదే మాదిరి పిఎండిఎస్ వేయలేదు అనుకున్నాము. మళ్ళీ నేను అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అన్నీ సెలెక్ట్ చేసుకుని డౌన్ చేసుకుంటే మనకి మొత్తం అంతమంది రైతులతో వచ్చేస్తుంది మళ్ళీ. ఓకే, నాకు ఇప్పుడు పిఎండిఎస్లో అంత బాగుంది. ఇప్పుడు చూద్దాం ల్యాండ్ ఎక్స్టెంట్ కూడా చూద్దాం. ల్యాండ్ ఎక్స్టెంట్ కూడా కంపేర్ చేసుకోవాలి కదా పక్క పక్కనే. అంటే మొత్తం ల్యాండ్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది అది మనకి కంపేర్ చేసుకోవడానికి ఈక్వేషన్స్. దాన్ని నెక్స్ట్ క్లాసెస్లో మనం ముందుకు వెళ్దాము. ఇప్పుడు సేమ్ అదే మాదిరి మళ్ళీ ఈ ఫిల్టరింగ్లో ఇక్కడ ఎస్టీఎస్లో చేసిన వాళ్ళు ఎంతమంది, చేయని వాళ్ళు ఎంతమంది, ఇక్కడ మనకైతే నెంబర్ కింద కనబడిపోతుంది. నో ప్రాబ్లం. ఇప్పుడు చేయని వాళ్ళు అక్కడ మనకి ఏముండాలి, ఎస్టీఎస్ చేయని వాళ్ళు అంటే 0 అయి ఉండాలి, అంతే కదా. ఓకే, 0 ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడ ఎస్టీఎస్ చేయలేదన్నారు, కానీ ఇక్కడ ఏంటి మనకి ఎస్టీఎస్ హోల్ కూడా చేయలేదన్నారు, కానీ ల్యాండ్ కనబడుతుంది. అంటే మన డేటా యాక్యురసీ లేనట్టు. కానీ మనం ఏం చేయాలి, వివో లెవెల్లోనే ఒక ఐసీఆర్పిగా మనం ఏం చేయాలి, ఈ ఎస్టీఎస్ కానీ చేయలేదంటే ఎస్టీఎస్ హోల్ ఎట్లా అవుతారు, అవ్వరు కదా. సో మనము ఈ డేటా అనేది ఎవరో మన చేతులతో మనమే రాంగ్ చేసుకున్నది అయి ఉండాలి, ఏదైనా అవుతుంది. దాన్ని మనం ఏం చేస్తాము, మళ్ళీ సరి చేసుకుంటాము. ఎస్ అనే ప్లేస్లో మనకి ఏం కావాలి, నో రావాలి. ఎందుకంటే ఎస్టీఎస్ఏ చేయలేదు, ఎస్టీఎస్ హోల్ ఎట్లా చేస్తాడు, చేయలేడు. ఓకేనా, దానికి మనము డేటాని సరి చేసుకుంటాం. ఓకేనా, ఎక్కడైతే మనము నో ఉందో దాన్ని మనము ఎస్తో ఉందో అదే దాన్ని నో చేస్తాము. పేస్ట్, మళ్ళీ ఇక్కడ కూడా పేస్ట్, ఇక్కడ కూడా పేస్ట్, ఇక్కడ కూడా పేస్ట్. ఓకే, అంటే ఇప్పుడు మొత్తం నో వచ్చింది. కానీ ల్యాండ్స్ అవి మొత్తం 0 రావాలి కదా. ఇక్కడ మనము కాపీ పెట్టుకుంటాము. ఇక్కడ మనం మొత్తం అంతా కూడా చూడండి, నేను సెలెక్ట్ చేస్తాను. అంటే ఇవన్నీ ఫిల్టరింగ్లో ఉంది కదా, జరగకపోవచ్చు, జరగదు కూడా. పేస్ట్ కొడితే చూడండి మారిపోయింది. ఓకే, గుడ్. అట్లా మనకి మొత్తం జీరోస్కి చేంజ్ అయింది. ఇన్ కేస్ జీరోస్కి చేంజ్ అయింది అంటే ఎస్టీఎస్ కాని వాళ్ళు ఎస్టీఎస్ హోల్ అవ్వలేరు కదా. ఎస్టీఎస్ అయ్యాడంటేనే వాడు ఎంతో కొంత చేశాడు కాబట్టి మనకి ఎస్టీఎస్ హోల్లోకి వస్తాడు. ఇన్ కేసు ఇప్పుడు ఎస్ అని వచ్చింది అనుకుందాం, ఎస్కి ఎంతమంది ఎన్ని జీరోస్ పెట్టారో అది చూద్దాం. ఓకేనా, మనకి ఎస్ అయి ఉండి కానీ ఇక్కడ నో సెలెక్షన్స్ వచ్చాయి. అది ఎట్లా, వాడు ఎస్టీఎస్ చేశాడు కానీ ఎస్టీఎస్ హోల్ కాదు. ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ ఇక్కడ చూడండి, తినక ఎస్టీఎస్ హోల్ అంటే తినకున్న మొత్తం ల్యాండ్ అంతా 2 acres. ఇక్కడ ఎస్టీఎస్ హోల్కి 1.5 acre వచ్చింది, కానీ అది రైట్ కాదు కదా. నో అంటే ఏం రావాలి, 0 రావాలి. ఓకే, ఎస్టీఎస్కి ఇక్కడ చూడండి, ఎస్టీఎస్ ఎంత వచ్చింది, 2.30 అంటే 2.30 అంటే 2.30 సెంట్లు. 2.30 సెంట్లు తను ఎస్టీఎస్ చేశాడు, కానీ ఎస్టీఎస్ హోల్ దగ్గర ఎస్టీఎస్ హోల్ అంటే ఏంటి, తనకున్న మొత్తం ల్యాండ్లో చేయాలి అనే కదా. తనకున్న మొత్తం ల్యాండ్ అంతా చూద్దాం, 3 acres. 3 acresలో చేసింది 2.30 కదా. కానీ ఇక్కడ ఏం రావాలి, ఆన్సర్ నో రావాలా. అంటే ఈ డేటా అనేది యాక్యురేట్గా లేదు.
దాన్ని మనం ఏం చేసుకుంటాము, సరి చేసుకోవాలా. అందుకే ఎంటర్ చేసుకునేటప్పుడు సరైన డేటా ఎంటర్ చేసుకోవాలి, 0 రావాలి అక్కడ ఆన్సర్. ఓకేనా. సేమ్ అంటే ఎస్టీఎస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్టీఎస్ హోల్ అవ్వాలని లేదు కదా. కానీ ఇక్కడ ఈ హోల్ అండ్ చెకింగ్ అనేది మనకు దేంతో జరగాల, తనకున్న మొత్తం భూమితో జరగాల. చెకింగ్స్ అనేవి తర్వాత చూద్దాము. ఈ ఫిల్టరింగ్ ఆప్షన్ అయితే వచ్చింది కదా, చిన్న పెద్ద మిస్టేక్స్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతున్నారు. గుడ్. ఇట్లా మనకి ఫిల్టర్ ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, నాకు ఓన్లీ ఇక్కడ నాకు సంఘం వారీగా కావాలి అనుకుంటున్నా. ఓన్లీ నాకు మోదమాంబ మాత్రమే కావాలి. చూడండి, ఇందులో కూడా చూడండి చిన్న చిన్న మిస్టేక్స్ మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే, శ్రీ మోదమాంబ అంటే అది ఒక సంఘం అని తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర అంటే అది కూడా ఒక సంఘం అని తెలుస్తుంది. ఓకే, మోదమాంబ అంటే అది కూడా ఒక సంఘం అని తెలుస్తుంది. కానీ ఇక్కడ చూడండి, కృష్ణ ఎస్ఎస్జి అన్నాడు, కృష్ణ అన్నాడు, కిషన్ అన్నాడు, కృష్ణ ఎస్ఎస్జి అన్నాడు. కానీ ఇదంతా యాక్చువల్గా కృష్ణ ఎస్ఎస్జినే. కానీ ఎన్ని రకాలుగా కొట్టాడు, 4 రకాలుగా కొట్టాడు. దీంట్లో మనం ఇప్పుడు ఇదంతా ఒకటే సంఘం అని మనం భావించగలుగుతామా, భావించలేము. కాబట్టి మనం ఇచ్చే డేటా ఎప్పుడు కూడా సంఘం పేరు కూడా తప్పుపోకూడదు. ఒక్క అక్షరమే ఇక్కడ ఏంటి, ఆర్ అనేది ఒక్క అక్షరమే, కానీ సంఘం పేరు మొత్తం మారిపోయింది. అట్లాంటి సంఘం అక్కడ ఉందో లేదో కూడా తెలియదు మనకి. సో మనము డేటా ఎంటర్ చేసేటప్పుడే చాలా యాక్యురేట్గా ఎంటర్ చేసుకోవాలి. ఈ మిస్టేక్స్ ఏవి కూడా మళ్ళీ మనకి రిపీటెడ్ అవుతూ ఉండకూడదు. ఓకేనండి. పేస్ట్ అంటే ఇదంతా కూడా ఒక్కటే సంఘం కింద. చూడండి, రామ అనేది ఒక సంఘము. వైఎస్ఆర్ చూడండి, వైఎస్ఆర్ అని పెట్టాడు. ఇక్కడ వైఎస్ఆర్, వై చుక్క ఎస్ చుక్క ఆర్ చుక్క, మళ్ళీ వైఎస్ఆర్ అన్నాడు, మళ్ళీ స్మాల్ లెటర్స్ వైఎస్ఆర్ అన్నాడు, మళ్ళీ వైఎస్ఆర్ అన్నాడు. అంతా ఒకటే, కానీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి ఎంట్రీస్, 1 2 3 4 5 ఉన్నాయి. ఈ 5ంటికి చూడండి, నేను ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి వైఎస్ఆర్ సెలెక్ట్ చేయాలంటే ఎన్ని కనబడుతుంది, వైఎస్ఆర్ అనేది 1, వైఎస్ఆర్ కిందన 4. చూసారు కదా ఇక్కడ. అంటే ఇక్కడ 1 4 1 4 కలుపుకుంటే 5. మనకి ఆ 2 కూడా ఒకటే సంఘం కదా, ఆ 2 కూడా మనకి ఒకటే సంఘము, కానీ మనకి 2 విడివిడిగా కనబడుతున్నాయి. దాన్ని మనం మళ్ళీ ఎలా సరి చేసుకోవాలి, వైఎస్ఆర్ అని దాన్ని మనం కాపీ చేసుకుంటాము, పేస్ట్ చేసుకుంటాము. అట్లా మనకి ఇవన్నీ పక్కనే ఉంటే కనుక ఇది వర్కౌట్ అవుతుంది. మనం ఇలాగ వైఎస్ఆర్ కింద మార్చుకుంటాము. ఓకే, వైఎస్ఆర్ కింద మార్చుకున్నాం. ఇంకెక్కడ తప్పులు ఉన్నాయి ఎట్లా మనకి, శ్రీ ఆంజనేయ అయిపోయింది, అంటే శ్రీ ఎగిరిపోయింది, అంటే ఆంజనేయ ఒక సంఘం అయిపోయింది, శ్రీ ఆంజనేయ ఒక సంఘం అయిపోయింది. 2 వేరు సంఘాలు అయితే ఓకే, కానీ ఒకటే సంఘం అయి ఉండి శ్రీ ఆంజనేయ వేరు అంటే ఈ డేటా రైట్ లేదు అంటే కనుక ఇది తప్పు. అక్కడ కూడా మనము శ్రీ ఆంజనేయ అనేది టైప్ చేయాలి. ఓకేనండి. ఇక్కడ కూడా మనకి శ్రీ ఆంజనేయ అనేది టైపింగ్ ఉండాలి. కాపీ పేస్ట్. ఈ విధంగా మనం సంఘం డేటా కూడా మనము సరి చేసుకోగలగాలి. సంఘం డేటా మనము ఎప్పుడు ఇచ్చినా కూడా డేటా మనం రైతుల వారికి డేటా ఇచ్చేటప్పుడు ఇట్లాంటి చిన్న మిస్టేక్స్ అన్నీ కూడా మనం గ్రౌండ్ లెవెల్లోనే సార్ట్అవుట్ చేసుకొని మనం ఇచ్చుకుంటే మన దగ్గర డేటా యాక్యురేట్గా ఉంటుంది, పై వాళ్ళకి పంపించేటప్పుడు కూడా డేటా యాక్యురేట్గా ఉంటుంది. ఎస్టీఎస్ చూద్దాము. ఎస్టీఎస్ దగ్గర ఎస్టీఎస్ అంటే మొత్తం ల్యాండ్ అయి ఉండాలి కదా. ఇక్కడ మొత్తం ల్యాండ్కి కాకుండా ఎస్టీఎస్ కాదు అనే వాళ్ళందరి దగ్గర కూడా 0 ఉండాలి. కానీ ఉందా అట్లాగా, ఎస్టీఎస్ కాదు అంటున్నాము కానీ 1.5 చూపించాము, తప్పు. దాన్ని మనం 0 చేసుకోవాలి. అట్లా మొత్తం అన్నీ కూడా ఇక్కడ చూడండి, కాదు అంటున్నాము 220 అన్నాము, 0 అది. అట్లా మొత్తం ఎక్కడైతే మనకి మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను కాపీ పేస్ట్ ద్వారా నేను ఫైండ్ అవుట్ చేసుకుంటాను. ఇంకెక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అది కూడా నేను కాపీ పేస్ట్ ద్వారా 0స్గా మార్చుకున్నాను. మొత్తం నో అంటే 0, ఎందుకంటే వాడు ఎస్టీఎస్ కాదు అంటున్నాము, ఎస్టీఎస్ హోల్ కాదు అంటున్నాము. ఎస్టీఎస్ హోల్ కాదన్నప్పుడు ల్యాండ్ 0 కదా ఉండాలి. ఎస్టీఎస్ అయితే ఇక్కడ కనబడుతుంది, అతను ఎస్టీఎస్ అయితే కనుక ఇక్కడ కనబడుతుంది. ఎస్టీఎస్ హోల్ అయితే మనకి ఆ డేటా ఇక్కడ కనబడుతుంది. ఎస్టీఎస్ హోల్ రైతులు కావాలి నాకు 16 మంది. ఎస్టీఎస్ హోల్ రైతులు వీళ్ళందరూ ఎస్టీఎస్ హోల్ రైతులు. ఈ 16 మంది కూడా నాకు ఎస్టీఎస్ హోల్ రైతులు. అట్లా నాకు ఈ ఫిల్టరింగ్ ఆప్షన్ అనేది నాకు హెల్ప్ అవుతుంది.
ఈరోజు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులోనే మనం ఇప్పుడు ఫ్రీజింగ్ చేసుకుని ఫిల్టరింగ్ కూడా చూద్దాము. ఫ్రీజింగ్ ఆప్షన్ మరొకసారి చెప్తున్నాను. మనకి కావాల్సిన సెల్లో మనము ఫ్రీజ్ అనేది పెట్టుకుంటాం. టూల్స్లో వ్యూ ఆప్షన్లో మనకి ఫ్రీజ్ ప్యాన్స్ ఉంటుంది. దాంట్లో మనము కరెంట్ సెల్ కొడతాం. కరెంట్ సెల్ కొడితే ఎక్కడైతే కరెంట్ సెల్ ఉందో అక్కడ మనకి ఫ్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనము ఫిల్టర్కి వెళ్దాము. S2S ఎంతమంది PMDS వేశారు, ఫస్ట్ PMDS దగ్గరికి మళ్ళీ మనం ఫిల్టరింగ్ పెట్టుకొని PMDS వేసిన వాళ్ళ లిస్ట్ కావాలి. ఓకే, ఇది చూసారా, PMDS వేసిన వాళ్ళ లిస్ట్ మాత్రమే ఫైనల్ అయ్యింది. అంటే ఇదంతా కూడా PMDS డేటా అవుతుంది. నాకు S2S రైతుల డేటా కావాలని నేను అడిగారు, స్టేట్ నుంచి అడిగారు. ఓకే, మనకి PMDS కూడా తీసేస్తాము, సెలెక్ట్ పెట్టుకుంటాము. S2S కావాలి అడిగారు కాబట్టి S2Sలో చేసిన వాళ్ళ పేర్లు S2S. ఈ S అని వచ్చినంతా కూడా S2S చేసిన రైతులు అని అర్థము. ఇట్లా మనకి సింపుల్ డేటా మనము తయారు చేసి పెట్టుకోవాలి. ఓకే, ఈరోజు మళ్ళీ మనం ఏ ఫంక్షన్స్ నేర్చుకున్నాము. కాపీ బేస్డ్, ఫిల్ సిరీస్, అవి టచ్ చేసుకుంటూ కూడా మనము ఫ్రీజ్ ఆప్షన్, ఫిల్టర్స్ ఏ విధంగా పెట్టుకోవాలన్నది చూసాము. మన డేటాస్లో ఎక్కడెక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ కొడతామన్నది కూడా మనం చెక్ చేసాము. చిన్న చిన్న మిస్టేక్స్ అంటే సంఘం పేరు ఒకే రకంగా సంఘం పేర్లు ఉండాలి, ప్లస్ మనకి ల్యాండ్ కూడా ఒకే ఫార్మాట్లో మనకి ఉండాలి. ఇట్లాంటివన్నీ కూడా మనము ఈరోజు చెక్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరికైనా ఎటువంటి సెషన్స్ అయినా కావాలి అనుకుంటే కనుక మీరు కమెంట్ బాక్స్లో నాకు పలానా టాపిక్ అని చెప్తే నేను దాని మీద మీకు వీడియోస్ చేసి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, ఓన్ అండ్ ఆల్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ.